నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశలకు బీజేపీ గంటి కొట్టింది. బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లుగా బాబు, పవన్ ఒకలా అనుకుంటే మోడీ, అమిత్ షా మరోలా అనుకున్నారు. తొందరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం అసాధ్యమని భావించి జనసేనతో జట్టు కట్టి కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అప్పటికి ధైర్యం చాలక ఏపీలో 1% ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారు. ఈ నేపథ్యంలో గత నెలలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఆ తర్వాత మౌనంగానే ఉండిపోయారు. చంద్రబాబు మౌనం వెనుక ఉన్న అంతరార్థమేంటో ఎవ్వరికీ అంతుచిక్కలేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని, నేను పొత్తు కోసం బతిమాలానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోవాలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. బీజేపీ రాక కోసమే తొలి జాబితా ప్రకటించి, అనగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించి 118 స్థానాలను మాత్రమే టీడీపీ, జనసేన కూటమి ప్రకటించాయి. సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ వీరలు పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. పొత్తులో బీజేపీ కూడా వస్తే మిగిలిన స్థానాలను ప్రకటించేలా టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్లాన్ చేసుకోగా ఇప్పుడు బీజేపీ ఈ కూటమికి షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో పొత్తులో ఉండడం కంటే ఒంటరిగా పోటీకి దిగడమే మంచిదనే భావనలో బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో, మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా గడపడం చూస్తుంటే పొత్తు ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం పొత్తు విషయంలో నాన్సుడు ధోరణిలో ముందుకు సాగుతోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ పెద్దలకు సుతరాము ఇష్టం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. 2500కు పైగా వచ్చిన అప్లికేషన్స్ ను వడపోసే క్రమంలో భాగంగా 2 రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాష్తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్ట్
ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.